నరేంద్ర మోడీ ఏదైతే చైనా అధ్యక్షుడిని కలవటం అక్కడ జరిగిన పరిణామాలు చూసాం. కానీ ఇదివరకు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నాడని చైనా గుర్తించలేదు. సోనియా గాంధీని మాత్రమే నాయకురాలుగా గుర్తించింది. ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకున్నటువంటి విజువల్ చూసాం. ఒకప్పుడు చైనా బృందం ఇండియాకు వచ్చినప్పుడు పరిస్థితి చూడండి. ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో. చైనా వాళ్ళు వచ్చారు, మన్మోహన్ సింగ్ పక్కకు పోయాడు, సోనియా గాంధీ ఫ్రంట్ ఆవిడ పరిచయం చేస్తుంది, ఇదిగో ఈయనే మా ప్రధానమంత్రి, నేను పెట్టినోడు అని చెప్పేసి. ఆ తర్వాత ఎవరో వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చారు. తర్వాత ఫోటో సెషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మన్మోహన్ సింగ్ని పక్కకు దోసేసింది సోనియా గాంధీ. తను ఆ చైనా వాళ్ళ పక్కన నుంచుంది. మన్మోహన్ సింగ్ చివరికి ఒక అసిస్టెంట్ లాగా పక్కన నుంచున్నాడు ఫోటోలో. ఆ పరిస్థితి చూడండి. ఇంత దరిద్రం ప్రపంచంలో ఇంకే దేశమైనా ఉంటుందా? సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఎప్పటికైనా సరే. ఇదిగో చూడండి, మన్మోహన్ సింగ్ని బయట వదిలేసి చైనా వాళ్ళని తీసుకుని ఆవిడ లోపలికి వెళ్తుంది. ఏమనాలి? ఈ విజువల్ చూసిన తర్వాతనైనా భారత ప్రజలు అర్థం చేసుకోవాలి అప్పుడు ఏం పరిపాలన జరిగిందనేది.